మూవింగ్ ఆన్, సోనం వాంగ్చుక్ రాంగ్ స్టెప్ వేశారా లేకపోతే ఆయనతో ఎవరైనా వేయించారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యకముందే దీక్ష విరమించడం, ఆ పైన సమర్థించుకుంటూ వీడియో రిలీజ్ చేయడంపై ఇంటర్నెట్లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఆయన బీజేపీకి అమ్ముడుపోయారని, డీల్ సెట్ చేసుకున్నారంటూ ఓ వర్గం విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఇంకోవైపు రాహుల్పై వాంగ్చుక్ భార్య మండిపడితే మీ రాజకీయ కక్షల్లోకి నన్ను లాగొద్దంటూ వాంగ్చుక్ వీడియో రిలీజ్ చేయడంతో ఇష్యూ ఇప్పుడు హాట్గా మారింది. నీట్ పేపర్ లీక్ పై 26 రోజుల పాటు దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వచ్చాయి. వాంగ్చుక్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు నీట్ పేపర్ లీక్ పై విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో అర్ధాంతరంగా వాంగ్చుక్ దీక్ష విరమించడం పలు అనుమానాలను రేకెత్తించింది. విద్యార్థుల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. సోనం వాంగ్చుక్ ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలో లడక్ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం వాంగ్చుక్ చేపట్టిన దీక్షలపై కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. భారత్ ను ఇరుకున పెట్టడమే వాంగ్చుక్ లక్ష్యమని ఆరోపణలు వచ్చాయి. మార్చి 2024లో లడక్ కు స్వయం ప్రతిపత్తి కోసం 21 రోజుల పాటు ఆయన దీక్ష చేశారు. దీక్ష సమయంలో వాంగ్చుక్ చైనాకు మద్దతుగా మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. విమర్శలు రావడంతో చైనా దాడి చేస్తే లడక్ పౌరులే ముందుండి యుద్ధం చేస్తారని మాట మార్చారు. సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ అని అప్పుడే ఆరోపణలు వచ్చాయి. వాంగ్చుక్ కు అమెరికా, చైనా, పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నట్టు గతంలోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విదేశాల నుంచి ఆయనకు ఫండింగ్ అందుతున్నట్టు పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ 24న లడక్ లో భారీ అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు స్థానిక బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. హింసలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల వెనుక సోనం వాంగ్చుక్ ఉన్నట్టు కేసు నమోదైంది. పోలీసులు జాతీయ భద్రతా చట్టం NSA కింద అరెస్టు చేసి జోధ్పూర్ జైల్లో పెట్టారు. వాంగ్చుక్ కు విదేశీ నిధులపై కేంద్రం CBI దర్యాప్తుకు కూడా ఆదేశించింది. భారత్ బ్యాన్ చేసిన ఓ సంస్థ పాకిస్తాన్ లో నిర్వహించిన వాతావరణ సదస్సుకు కూడా సోనం వాంగ్చుక్ దంపతులు హాజరు కావడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. వాంగ్చుక్ అరెస్టుపై ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అనూహ్యంగా వాంగ్చుక్ పై కేంద్రం NSA ఎత్తేసి గత మార్చి నెలలో జైలు నుంచి విడుదల చేసింది. సాధారణంగా NSA కింద అరెస్ట్ అయితే ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఆయన విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ జైలు నుంచి విడుదలైన 4 నెలల తర్వాత మరోసారి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు సోనం వాంగ్చుక్. ఈసారి నీట్ పేపర్ లీక్ ను తన దీక్షకు టాపిక్ గా ఎంచుకున్నారు. CJP పార్టీ మద్దతుతో జంతర్ మంతర్ లో మరోసారి 26 రోజుల పాటు దీక్ష చేశారు. అప్పటిలాగే అకస్మాత్తుగా దీక్షను విరమించారు. తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇలా దీక్షలు చేయడం, విరమించడం వాంగ్చుక్ కు అలవాటుగా మారింది. సోనం వాంగ్చుక్ రాంగ్ స్టెప్ వేశారా లేకపోతే ఆయనతో ఎవరైనా వేయించారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందే దీక్ష విరమించడం, ఆ పైన సమర్థించుకుంటూ వీడియో రిలీజ్ చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన బీజేపీకి అమ్ముడుపోయారని, డీల్ సెట్ చేసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా మీ రాజకీయ కక్షలోకి నన్ను లాగొద్దంటూ వాంగ్చుక్ వీడియో రిలీజ్ చేయడంతో ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన దీక్ష విరమించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ స్వాగతించింది. ఆయన ప్రాణాలతో ఉండడమే తమకు కావాలని ప్రకటించింది. మరోవైపు సోనం వాంగ్చుక్ పై ట్రోలింగ్ మొదలైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రథమ డిమాండ్ అయితే దాన్ని వదిలేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ ముందు నుంచి ఆయనను అన్నా హజారే 2 అంటూ చెబుతూ వస్తోంది. ఉద్యమాన్ని చీల్చడానికి ఆయన ప్రయత్నించారని కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది తనకు ప్రధాన అంశమే కాదంటున్నారు వాంగ్చుక్. దేశవ్యాప్తంగా ఆయన పరువు పోయినప్పుడు రాజీనామా చేసినా చేయకున్నా ఒకటే అంటున్నారు. సోనం వాంగ్చుక్ పై ఇంటర్నెట్ లో జరుగుతున్న ట్రోలింగ్ పై ఆయన భార్య గీతాంజలి డైరెక్ట్ గా స్పందించారు. తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి ఆయన దీక్ష చేశారని, శరీరంలో 11 కేజీలు తగ్గిపోయి నడవలేని స్థితికి చేరుకున్నారన్నారు. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం తగదన్నారు గీతాంజలి. ఇప్పటికే వాంగ్చుక్ పై కాంగ్రెస్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఇప్పుడు ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలోనూ ఘాటుగా స్పందించారు ఆమె. మరోవైపు ట్రోలింగ్ పై స్పందించిన సోనం వాంగ్చుక్ మీ రాజకీయ విద్వేషాలలో తనను ఇరికించవద్దంటూ మాట్లాడారు. మొత్తానికి విద్యార్థులను రెచ్చగొట్టి సోనం వాంగ్చుక్ మెత్తబడడం చాలా మందికి మింగుడు పడడం లేదు.